చాలా అద్భుతమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారి దగ్గర బలి జరగకూడదు. బలి అంటే పశువులను చంపడమే బలి కాదు. బలి చాలా రకాలుగా ఉంటుంది. బలి ముద్దలు పెడతాము, ఎన్నో వస్తువుల ద్వారా మనం బలి సమర్పించుకోవచ్చు. ఒక పశువులనే బలి సమర్పించుకుంటే బాగుండదు. అలాగే మానవులందరూ బాగుండాలి అని, సస్యశ్యామలంగా ఉండాలని మంచి శ్రద్ధతో ఆ సమయంలో ఆర్య సమాజులు చాలా అద్భుతమైనటువంటి కంకణాన్ని కట్టుకొని 100 సంవత్సరాల క్రితము దక్కన్ మానవ సేవా సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము సేవ చేయడం జరుగుతుంది. ఆ సేవలో భాగంగా మొట్టమొదటిగా అగ్నిహోత్రాన్ని ప్రారంభిస్తారు. ఆ అగ్నిహోత్రాన్ని ప్రారంభంతోనే ఈ జాతర అంతా ప్రారంభం అవుతుంది. ఆ అగ్నిహోత్రం ద్వారా సమస్త మానవులు బాగుండాలని కోరుకున్నాం. పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు. అణువులో పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఆ భగవంతునిలో చోటు లేనేలేదు అని మనం ఎప్పుడు ఊహించుకోకూడదు. మనం ఎక్కడ ఉన్నా సరే నా వస్తువును చూస్తున్నారా, సీసీ కెమెరాలు చూస్తున్నాయి అని భయపెడతారు. కానీ ఆ భగవంతుడే అందరికంటే పెద్ద కెమెరా, మనందరినీ చూస్తున్నాడు. మన ఆంతరికమైనటువంటి భావాలని కూడా చూస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి భావాలు, మీరు మనస్సులో ఏమేమి ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఆలోచనలతో మీరు కోరికలతో వస్తున్నారో అవన్నీ ఆ పరమేశ్వరుడు, భగవంతుడు, అమ్మవారు కూడా వారికి తెలుస్తుంది. కాబట్టి మంచి శ్రద్ధతో, భక్తితో ఇతరులు తోసేస్తున్నారు, ముందుకు నూకేస్తున్నారు అని అనుకోని కోపం రాకూడదు. పోలీస్ వాళ్ళు మమ్మల్ని రానివ్వటం లేదు, మమ్మల్ని గెంటేస్తున్నారు, దూరంగా చాలాసేపు నిల్చున్నాము అంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నాము అంటే ఎక్కువగా అమ్మవారి సేవలో ఉన్నాము అనుకోండి, వారి యొక్క సాన్నిధ్యంలో ఉన్నారు అనుకోండి. అటువంటి ఇంకా అద్భుతమైనటువంటి మీరు గొప్పగా సాన్నిధ్యం లభించింది అనుకోవాలి. మంచిగా శ్రద్ధతో మనందరం చేస్తున్నాము కాబట్టి మంచి శ్రద్ధ భక్తితో మీరందరూ ప్రార్థనలు చేస్తూ ముందుకు రండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడి ఎన్నో మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ భగవంతుని మనం కోరుకుంటాము. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆ పరమేశ్వరుడు దేవాది దేవతలకే పరమేశ్వరుడే దేవుడు. ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము. నీవే తండ్రి తల్లి అన్నీ నీవే. నా ద్రవిణం అంటే ధనము కూడా నీవే, ఐశ్వర్యము నీవే, అన్నీ నీవే. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి శ్రద్ధగా భక్తితో మనస్సులో ప్రార్థిస్తూ ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి మంత్రాలు మనం చదివాము. మంత్రాల్లో మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఒక్కో మంత్రంలో అంటున్నాము సమస్త బ్రహ్మాండమంతా, ఈ చెట్లు, చేమలు, గుట్టలు, పుట్టలు, పర్వతాలు, సముద్రాలు, జలచరాలు అన్నీ ఈ భూమిపైననే ఉన్నాయి. మన ఎత్తైన భవనాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు నడుస్తున్నాము, ఈ భూమాత పైనే నడుస్తున్నాం. ఈ భూమి కదలకుండా చూడండి ఎంత గట్టిగా స్థిరంగా నిలబడి ఉంది. ఆకాశంలో పక్షి వలె ఈ భూమి ఎగిరిపోతుంది. ఆకాశంలో విమానం ఎలా ఎగిరిపోతుంది, పక్షి ఎలా ఎగిరిపోతుందో ఈ భూమి కూడా అంత స్వేచ్ఛగా తిరుగుతుందట. ఈ భూమిని చూసి సూర్యుడు భయపడట్లేదు, సూర్యుని చూసి భూమి భయపడట్లేదు, చంద్రుడు భయపడట్లేదు. తమ తమ ఆర్బిట్లో పరిధిలో తిరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇవన్నీ ఆకాశంలో ఉన్న అండపిండ బ్రహ్మాండాలన్నీ తిరుగుతున్నాయో మనందరం కూడా అంత స్వేచ్ఛగా ఉండాలంటున్నాడు పరమేశ్వరుడు. హే భగవంతుడు అంటున్నాడు, మానవులారా ఈ భూమండలంలోకి వెళ్ళండి, ఈ భూమి పైనకు వెళ్ళండి, మీరందరూ ఇంత స్వేచ్ఛగా ఉండండి. ఎలా ఉండండి? భూమిలాగా ఉండండి. ఈ భూమి స్వేచ్ఛగా తిరుగుతుంది, ఎవ్వరికి భయపడట్లేదు. మీరు కూడా అంత స్వతంత్రంగా స్వేచ్ఛగా విహరించండి, ఆనందంగా ఉండండి, స్వతంత్రంగా ఉండండి, అంత ఎంజాయ్ చేయండి అంటున్నాడు. ఈ ప్రపంచం అంతా ఎంజాయ్ చేసి 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 ఆ భగవంతుని యొక్క ఆనందాన్ని, పరమేశ్వర్య మోక్షాన్ని పొందండి. ఆ మోక్షాన్ని పొందడానికే మనం వచ్చాము. ఇక విశిష్ట ఇంకొన్ని ఆహుతులు వేయండి. ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చగేయం తేనర్ధ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమి స్వాహా. భక్తులారా మీరందరూ కూడా మనస్సులో మంచి ఒక వ్రతం తీసుకోండి. మేము మంత్రం చదువుతున్నాము. సూర్యుడు నిరంతరం శ్రమ చేస్తాడు, పరిశ్రమ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడూ రెస్ట్ తీసుకోడు. ఎండాకాలంలో బాగా ఎండను వేడి ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటాడు. సూర్యుడు ఎప్పుడు రెస్ట్ తీసుకోడు, కాబట్టి శ్రమ చేస్తూనే ఉంటాడు. మనందరం కూడా సూర్యుని వలె శ్రమించాలి, కష్టపడాలి. సూర్యునిలాగా శ్రమించినప్పుడే మనకు అన్నీ వస్తూ ఉంటాయి. మనం కావలసినటువంటి అన్ని భగవంతుడు ఇస్తూ ఉంటాడు. మనందరకు ధనైశ్వర్యవంతులను ఆ భగవంతుడు చేయాలని మీరందరూ కోరండి. మనం అద్భుతమైనటువంటి ఈ సంవత్సరంలో ఎలాంటి కోరికలు కోరుతున్నాము? మంచి శ్రద్ధగా ఒక మంచి సంకల్పం తీసుకోండి, ఒక ప్రతిజ్ఞ తీసుకోండి మనస్సులో.
వ్రతం తీసుకోండి. ఈ సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అలాగే వచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారు ఎన్ని రకాలుగా పూజించినా మీరందరూ ఒక వ్రతాన్ని, సత్యవ్రతాన్ని తీసుకోండి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని మోసం చేయము. మా దేశం బాగుండాలనుకుంటున్నారు, అలాగే మేము ఎవరిని మోసము చేయము, ఇబ్బంది పెట్టము, అబద్ధాలు మాట్లాడము, ఎవరిని కించపరచము. అటువంటి మంచి శ్రేష్టమైనటువంటి కోరికలను మీరు కోరండి. అలాగే వెళ్తూ మంచి వ్రతాన్ని తీసుకోండి. ఈ సంవత్సరము అమ్మవారి ముందు ప్రార్థన చేస్తూ మేము ఈ సంవత్సరం ఒక మంచి వ్రతాన్ని తీసుకుంటున్నాను, వచ్చే సంవత్సరం ఇది నెరవేర్చాలని ప్రార్థన. అలాగే స్వాహాకారం చేస్తూ చివరికి పూర్ణావతి వైపు వెళ్తున్నామండి. మీరందరూ ఎక్కడ ఉన్నా స్వాహం చేయండి. ఓం మాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేనర్ధ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమి స్వాహా. ఇదం మాయవ ఇదం న మమ. ఓం సూర్య వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేనర్ధ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమి స్వాహా. ఇదం సూర్యాయ ఇదం న మమ. ఓం చంద్ర వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేనర్ధ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమి స్వాహా. ఇదం చంద్రాయ ఇదం న మమ. ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేనర్ధ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమి స్వాహా. ఇదమింద్రాయ వ్రతపతయ ఇదం న మమ. ఒక చిన్న మంత్రము. అందరం కూడా ఈ వర్షాలన్నీ సమయానికి కావాలని, ఋతువులు అనుకూలంగా ఉండాలని ఒక అద్భుతమైన మంత్రము. అందరూ కూడా చివర్లో స్వాహానండి. ఓం సముత్పతంతు ప్రదిశో నభస్వదేః సమభ్రాణివాతజోతాని యంతో మహర్షభస్య నదతో నభస్వతో వాశ్రా ఆపః పృథివీం తర్పయంతో స్వాహా. హే పరమేశ్వరా, మా యొక్క ఈ భూమిని తృప్తిపరచండి, తృప్తి చేయండి, తర్పణ చేపియండి అని మనం కోరుకుంటున్నాము. మనందరం కూడా ఆ నభస్వతో ఆకాశంలో ఈ అగ్ని జ్వాలలు ఆకాశంలోకి వెళ్ళి అక్కడి నుండి వర్షాలన్నీ కురిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వర్షాల వల్లనే మన అన్నాది పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అన్నాది పదార్థాలు శ్రేష్టంగా ఉత్పన్నమవుతే మనం కూడా ఆహారం బాగా తీసుకోవడం వలన మన ఆలోచనలు బాగుంటాయి. యథా అన్నం తథా మనః. ఎటువంటి ఆహార పదార్థాలు మనం భుజిస్తామో మన ఆలోచనలు కూడా అలాంటివే ఉంటాయి. కాబట్టి అగ్నిహోత్రం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్తున్నాడు, యజ్ఞాత్ భవంతి పర్జన్య, పర్జన్యాత్ అన్న సంభవ. ఈ యజ్ఞం ద్వారా పర్జన్యములు, మేఘాలు ఉత్పన్నమవుతాయి. ఆ మేఘాల ద్వారా కురుస్తాయి. ఇక చివరికి గాయత్రి